सबसे पहले मैं परमेश्वर को धन्यवाद देना चाहता हूँ। అన్నిటికంటే ముందు నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను। हालेलुया पर हालेलुया। హల్లెలూయా। इस सुंदर मौका प्रभु ने हमारा जिंदगी में दिया है। మంచి సమయం దేవుడు మన జీవితంలో ఇచ్చినాడు। बहुत सारे लोगों को इस समय नहीं मिल रहा है कि प्रभु की प्रसन्न में आके आराधना कर सके। చాలా మంది దొరుకుతలేదు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయడానికి ఈ సమయం। खाने के लिए समय मिल रहा है, తినడానికి సమయం ఉంది, कपड़ा धोने के लिए समय मिल रहा है, బట్టలు పిండడానికి సమయం ఉంది, काम करने के लिए समय मिल रहा పని है, చేయడానికి సమయం ఉంది, लेकिन प्रभु की प्रसन्न में आने के लिए समय नहीं मिल रहा है। కానీ దేవుని సన్నిధికి రావడానికి సమయం దొరుకుతలేదు। सारे दुनिया के लोग और घर में बैठ रहा है, लेकिन आराधना में जाने में मुश्किल हो रहा है लोगों को। లోకమంతా ఇంట్లోనే కూర్చుంటుంది, కానీ దేవుని సన్నిధికి వెళ్ళడానికి వాళ్ళకు టైం దొరుకుతలేదు। लेकिन ये समझ में आ रहा है कि वो लोगों को ये समस्या और कोरोना बीमारी के कारण परेशानी है, हम प्रभु के प्रसन्न में जाके दुआ करना है बोलकर नहीं समझ पा रहा है। కానీ వాళ్ళకి ఇది అర్థమైతే లేదు, కరోనా రోగం ఉంది, మన లోకమంతా ప్రాబ్లం అవుతుంది, మనం దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయాలని వాళ్ళకి అర్థమైతే లేదు। मैं आपको बताना चाहता हूँ, నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, प्रभु हमें बचा रहा है, దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, प्रभु हमें रक्षा कर रहा है, దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు। इसलिए प्रभु को धन्यवाद देता हूँ। అందుకే దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను। हालेलुया, హల్లెలూయా। सबको बोलिए हालेलुया, అందరూ చెప్పండి హల్లెలూయా। हालेलुया। हालेलुया। हम प्रार्थना करेंगे परमेश्वर आज के वचन के द्वारा हम प्रभु हम बातें करने पाए। రండి మనం ప్రార్థన చేసుకుందాం ఈ రోజు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడడం కోసం। सर्वशक्तिमान परमेश्वर పరిశుద్ధునికి ఎంతో तेरे వందనాలు, धन्यवाद देना चाहता నీకు हूँ। వందనాలు इस చెల్లిస్తున్నాను। सुंदर मौका पर आपने हमारी जिंदगी में दिया, ఎంతో మంచి సమయం మా జీవితంలో ఇచ్చినావు। वचन के द्वारा आपकी महिमा होने पाए। వాక్యం ద్వారా నువ్వు మహిమపరచబడాలి। जितना लोग आज इस वचन सुनने वाला है, ఈ వాక్యం ఈ రోజు ఎంతమంది అయితే వింటున్నారో, जितना लोग उसको अनुसार चलना चाहते हैं, ఎంతమంది వాక్యానుసారంగా నడవాలనుకుంటున్నారో उनकी जिंदगी में कार्य करे। వాళ్ళ జీవితంలో పనిచేయండి। जो बीमारी में है, ఎవరైతే బాధలో जो ఉన్నారో, संकट में है, ఎవరైతే కష్టాలలో ఉన్నారో, जो अकेला अपने में, ఎవరైతే ఒంటరిగా జీవిస్తున్నారో, उनके जीवन में आज कार्य करे। ఈ రోజు వాళ్ళ జీవితంలో కార్యం जो చేయండి। चर्च में नहीं जा पा रहा है, ఎవరైతే చర్చికి जो వెళ్ళలేకపోతున్నారో, कोरोना से बीमारी है, ఎవరైతే కరోనా ఆరోగ్యం వల్ల బాధపడుతున్నారో, जो लाइव में देखने वाला भी वो परेशानी में है, ప్రభువా ఎవరైతే లైవ్ చూస్తున్నవారో బాధపడుతున్నారో, उनको इस जिंदगी में भी तू कार्य करे। వాళ్ళ జీవితంలో నువ్వు పని చేయండి। जितना लोग आपके उपस्थिति में आया तेरे धन्यवाद देता हूँ। ఎంతమంది అయితే నీ సన్నిధికి వచ్చారో వాళ్ళని బట్టి నీకు వందనాలు, आने वालों के लिए भी धन्यवाद देते हैं। వచ్చే వాళ్ళని కూడా బట్టి వందనాలు। सबको तू आशीष दे। అందరికీ రోజు आज ఆశీర్వదించండి। वचन आपका है, ఈ రోజు వాక్యము నీది ప్రభువా, आप बात करिए। మీరే మాట్లాడండి। आपके द्वारा हमारा जीवन में आशीष आने पाए। ప్రభువా, నీ ద్వారా మా జీవితంలో ఆశీర్వదించడం రావాలి। यीशु मसीह के नाम से యేసు నామములో हर एक व्यक्ति का जिंदगी में तू कार्य करे। ప్రతి ఒక్కరి జీవితంలో నువ్వు కార్యం చేయండి। तो तेरी इच्छा ही पूरा होने ప్రభువా, पाए। నీ ఇష్టాన్ని వాళ్ళ జీవితంలో పూర్తి చేయండి। आप हमारा वचन सुन, आप ही हमको सुनाई दे। ప్రభువా, నువ్వే మాకు వాక్యం వినడానికి సహాయం చేయండి। यीशु मसीह के नाम से मांगते हैं, యేసు నామములో అడుగుతున్నాను। आमीन। ఆమేన్। बोलिए ना आमीन। చెప్పండి ఆమేన్। हालेलुया, హల్లెలూయా। हालेलुया, हालेलुया। बोले हालेलुया, हालेलुया। हालेलुया। హల్లెలూయా। मैं परमेश्वर को धन्यवाद देता हूँ। నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను। आज के संदेश का अंश ये है, हम प्रभु परमेश्वर को धन्यवाद करना है। ఇది ఈ రోజు ముఖ్య దేవుని వాక్య అంశం ఏంటంటే మనం దేవునికి వందనాలు చెల్లించాలి। हम परमेश्वर को क्यों धन्यवाद करना है? దేవునికి ఎందుకు మనం వందనాలు చెల్లించాలి? क्या परमेश्वर की इच्छा क्या है? దేవుని ఇష్టం ఏమై ఉంది? परमेश्वर की इच्छा ये है, దేవుని ఇష్టం ఇదై ఉంది। हर समय में प्रभु को उपस्थित में आनंदित होना प्रभु की इच्छा है। ఎప్పుడు ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండడము దేవుని చిత్తమై ఉంది। दूसरी बात बोलना चाहता हूँ, రెండో మాట और చెప్పాలనుకుంటున్నాను, हमेशा प्रार्थना करना उनकी इच्छा है। ఎల్లప్పుడూ ప్రార్థన చేయడము దేవుని చిత్తమై ఉంది। तीसरी बात बोलना चाहता हूँ, మూడో మాట कि చెప్పాలనుకుంటున్నాను, हर बातों में प्रभु को धन्यवाद करना है। ప్రతి మాటలో దేవునికి వందనాలు చెల్లించాలి। वही परमेश्वर का इच्छा है। అదే దేవుని చిత్తమై ఉంది। सुबह उठ के हम दुआ करते हैं, ఉదయాన్నే లేచి మనం ప్రార్థన शाम को भी చేస్తాము, दुआ करते हैं, సాయంత్రం కూడా ప్రార్థన दोपहर में भी చేస్తాము, दुआ करते हैं। మధ్యాహ్నం కూడా ప్రార్థన చేస్తాము। हालेलुया, हालेलुया। 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 जब हम आराधना करते हैं और प्रार्थना करते हैं, हम धन्यवाद करना है। ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఆరాధన చేస్తామో ఎందుకు మనం వందనాలు చెల్లించాలి? क्योंकि परमेश्वर ने हमें बचाया। ఎందుకంటే దేవుడు మనల్ని కాపాడాడు। హల్లెలూయా। हालेलुया। परमेश्वर ने हमें बचाया। దేవుడు మనల్ని కాపాడాడు। अब किससे परमेश्वर ने बचाया है? దేని నుంచి దేవుడు మనల్ని కాపాడాడు?
अब सोच रहा है कि मैं बहुत परेशान से गुजर रहा हूँ, मैं क्यों धन्यवाद करना है। నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అని నువ్వు ఆలోచించి నేను ఎందుకు వందనాలు अभी చెల్లించాలనుకుంటున్నావేమో. नौकरी नहीं है, ఇప్పుడు ఉద్యోగం లేదు, अभी पैसा नहीं है, ఇప్పుడు పైసలు లేవు, अभी घर नहीं है, ఇప్పుడు ఇల్లు లేదు, अभी बीमारी चल रहा है दुनिया भर। ఇప్పుడు लोकమంతా కరోనా రోగం వచ్చింది. अब मैं क्यों धन्यवाद करना है। నేను ఎట్లా దేవునికి వందనాలు చెల్లించాలి? लेकिन परमेश्वर ने इससे पहले कई अद्भुत काम हमारी जिंदगी में किया है ना, కానీ ఇంతకంటే ముందు దేవుడు నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు. उसको याद करते हुए దాన్ని గుర్తు చేసుకుంటూ धन्यवाद करने के द्वारा, వందనాలు చెప్పడం వల్ల धन्यवाद करने के द्वारा వందనాలు చెప్పడం వల్ల आज की परिस्थिति बदलेगा। ఈ రోజు నీ పరిస్థితి మారిపోతుంది. आमेन। ఆమేన్. प्रभु आप हमको अच्छा पैसा देते थे, धन्यवाद हो। ప్రభువా నువ్వు నాకు అంతకంటే ముందు మాకు చాలా డబ్బులు ఇచ్చేవాడివి, చాలా వందనాలు. तेरे धन्यवाद हो, मुझे अच्छा खाना देते थे, ప్రభువా నువ్వు మాకు మంచి భోజనం ఇస్తున్నావు, వందనాలు. धन्यवाद हो, मुझे अच्छा तंदुरुस्त देते थे। ప్రభువా నువ్వు మాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినావు, వందనాలు. ये सारे बातों के लिए धन्यवाद करने के द्वारा ఇవన్నీ మాటలకు మనం వందనాలు చెల్లించడం వల్ల अभी का परिस्थिति बदल जाएगा। ఇప్పటి పరిస్థితి మారిపోతుంది. आमेन। ఆమేన్. बोलिए ना आमेन। ఆమేన్. हालेलुया। हालेलुया। इतना सुंदर बात है। ఎంత మంచి మాట. आज हम भजन संहिता 103 को हम लोग पढ़ेंगे। కీర్తనలు 103 వాటి మనం చదువుకున్నాము. हे मेरे मन यहोवा को धन्य कहो, నా ప్రాణమా యెహోవాను और స్తుతించుము. जो कुछ भी मुझ में है उसका पवित्र नाम को धन्य कहो। నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. यह भजनकार कहता है, కీర్తనకారుడు చెప్తున్నాడు, हे मेरे मन यहोवा को धन्यवाद कहो, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. जो कुछ भी मुझ में है నా అంతరంగములో ఉన్న సమస్తమా उसके पवित्र नाम को स्तुति करो। ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. हालेलुया। हालेलुया। क्या है हमारे मन में? ఏమేముంది మన హృదయంలో? बहुत सारे विचार है, చాలా ఆలోచనలు ఉన్నాయి, बहुत चिंता है, చాలా చింతిస్తూ ఉంటాము, बहुत डर है, చాలా భయం ఉంది, बहुत भयानक और क्या बोलते हैं समस्या अपने अंतरंग में है। మన జీవితంలో చెప్పుకోలేని భయము కష్టాలు ఉన్నాయి. और इसलिए वो भजन का कहता है, అందుకనే కీర్తనకారుడు हे मेरे చెప్తున్నాడు, मन यहोवा को धन्यवाद करो, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. और जो कुछ भी मुझ में है उसके धन्य कहिए। నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. दूसरी आयत में लिखा है, రెండో మాటలో రాసి ఉంది, हे मेरे मन నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. यहोवा का धन्य कहो और उसके किया वो उपकारों को ना भूलना। ఆయన చేసిన ఉపకారంలో దేని మరవకు. परमेश्वर ने बहुत सारे उपकारों को हमारे जीवन में किया है। దేవుడు మన జీవితంలో ఎన్నో ఉపకారాలు చేశాడు. किया वो उपकारों को और हम लोग नहीं भूलना है। ఏదైతే మన జీవితంలో చేసిన ఉపకారాన్ని మనం మర్చిపోకూడదు. हालेलुया। హల్లెలూయా. हमारे जीवन में उपकार किया कि नहीं किया? నీ జీవితంలో దేవుడు ఉపకారం చేసిందా లేదా? हमारे जीवन में उपकार किया कि नहीं किया? మన జీవితంలో ఉపకారం చేసిందా లేదా? हम जिंदा है, इतना बड़ा उपकार और उससे बढ़कर नहीं है। మనం బ్రతికున్నాము, అంతకంటే ఉపకారము లేదు. हमको शांति है, इससे बड़ा उपकार कोई नहीं है। మన జీవితంలో శాంతి ఉంది, అంతకంటే పెద్ద ఉపకారము లేదు. हमको मकान है और इससे बढ़कर कोई और उपकार नहीं है। మనకు ఇల్లు ఉంది, ఇంతకంటే పెద్ద ఉపకారం లేదు. और परमेश्वर ये बोल रहा है, हे मेरे मन यहोवा को धन्यवाद करो, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. उसने किया वो उपकारों को ना भूलना। ఆయన చేసిన ఉపకారంలో దేని మరవకుము. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. नहीं बोल रहे हालेलुया। హల్లెలూయా. उस किया वो उपकारों को नहीं भूलना है। ఆయన చేసిన ఉపకారాన్ని దేన్ని మరవకండి. उपकारों किया है कि नहीं किया? ఉపకారాలు చేసిందా చేయలేదా? उपकार చేసినా చేయలేదా? बहुत सारे हमारे जीवन में किया है। చాలా ఉపకారాలు మన జీవితంలో हम చేసింది. बोलते जाएगा तो हमको मृत्यु से बचाया, మనం చెప్పుకుంటూ వెళ్తే మనము చనిపోవడానికి వెళ్ళినప్పుడు కాపాడిండు. बहुत सारे परिस्थितियों से प्रभु ने हमें बचाया है। చాలా పరిస్థితుల నుంచి దేవుడు కాపాడిండు. इसलिए मैं आपको बताना चाहता हूँ, అందుకే నేను మీకు చెప్పాలనుకుంటున్నా, परमेश्वर किया वो उपकारों को नहीं भूलने का है। దేవుడు చేసిన ఉపకారాలని మరవకండి. क्या लिखा है? ఇక్కడ రాసి ఉంది, भजन संहिता 105 का 5वां आयत में लिखा है, కీర్తనలు 105వ అధ్యాయంలో రాసి ఉంది, उसका 5वां आयत। 5వ వచనంలో, हाँ। ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలను జ్ఞాపకం చేసుకునుడి. वो उनका हमारे जीवन में जो आश्चर्य कार्यों को किया है उसको
उसको याद करना है, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను మనం గుర్తు చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. उसको आश्चर्य कार्य को किया है। ఆయన గొప్ప ఆశ్చర్య కార్యాలను చేసిండు. मिस्र देश में ऐगुप्त से लोगों को परमेश्वर ने मूसा के द्वारा चलाया गया है, ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి విడుదల చేసిండు. और लाल समुद्र को लोग पार किया है, ఎర్ర సముద్రంను వాళ్ళు దాటారు, और मन्ना को खाया है, వాళ్ళు మన్నా తిన్నారు. और वो चट्टान राती को ऐसा मारे तो और मीठा पानी आया है। బండలు పగలగొడితే తీయటి నీళ్లు వచ్చాయి. इतना बड़ा आश्चर्य काम को परमेश्वर इस्राएलियों के लिए किया है। ఇంత గొప్ప ఆశ్చర్య కార్యములను ఇజ్రాయెల్ ప్రజల కోసం చేసిండు. इसलिए परमेश्वर कहता है उसका किया वो उपकार को कुछ भी एक चीजों को भी नहीं भूलने का है। అందుకే దేవుడు చెప్తున్నాడు ఆయన చేసిన ఉపకార్యములను దేనిని మరవకండి. अगर हम भूल जाएगा तो అదే మనము మర్చిపోతే, परमेश्वर अगर हमको भूल जाएगा तो, మనము దేవుడు మనల్ని మర్చిపోతే, अगर वो हमको भूल जाएगा तो ఆయన మనల్ని మర్చిపోతే हम जिंदा नहीं रह पाएंगे। మనం బ్రతకలేము. आज मैं बताना चाहता ఈ हूँ, రోజు నేను మీకు सुंदर చెప్పాలనుకుంటున్నా, बात मैं आपको बताना चाहता हूँ। మంచి మాట మీకు भजन చెప్పాలనుకుంటున్నా. संहिता 106 का 7 वाक्य में भी और एक बात लिखा है। కీర్తనలు 6వ అధ్యాయము యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. 7వ వచనం, ఐగుప్తులో మా పితరులు हाँ, నీ అద్భుతములను గ్రహింపగయుండిరి. నీ నీ కృప బాహుళ్యము నీ జ్ఞాపకమునకు తెచ్చుకొని ఉండిరి. अपने 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 लोग और ऐगुप्त में जब रहता था वो लोग याद नहीं कर पाया है। తన ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు తనను గుర్తు చేసుకోలేదు. मैं बताना चाहता हूँ, నేను మీకు Praise the చెప్పాలనుకుంటున్నా. Lord, हालेलुया। హల్లెలూయా. इस वचन में लिखा है ఈ వాక్యంలో రాసి ఉంది, कि और यहोवा को धन्यवाद करने के लिए దేవునికి వందనాలు చెల్లించడము. क्यों धन्यवाद करना है? ఎందుకు వందనాలు क्योंकि చెల్లించాలి? वो परमेश्वर की इच्छा है। అది దేవుని చిత్తమై ఉంది. अब क्यों धन्यवाद करना है? ఎందుకు దేవునికి వందనాలు చెల్లించాలి? दूसरी बात मैं बोलना चाहता రెండో हूँ, మాట చెప్పాలనుకుంటున్నా. और वो परमेश्वर हमेशा बहुत सारे उपकारों को हमारे जीवन में किया है। ఆయన చాలా ఉపకారాలు మన జీవితంలో చేసిండు కాబట్టి हम क्यों धन्यवाद करना है? మనం ఎందుకు ఆయనకు వందనాలు बहुत చెల్లించాలి? सारे आश्चर्य कामों को किया है। ఆయన చాలా గొప్ప ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో मिस्र से చేసిండు और కాబట్టి ऐगुप्त से इस्राएलियों को बुलाया है, ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించిండు. लेकिन वो नहीं पहचान पाया है। కానీ వాళ్ళు గుర్తుపట్టలేదు. मैं बताना चाहता నేను हूँ, మీకు చెప్పాలనుకుంటున్నా, हमारा परमेश्वर మన దేవుడు हमको बचाता है, మన దేవుడు మనల్ని కాపాడుతాడు. हमारे दुख से, మన కష్టం దుఃఖం संकट నుంచి, से, కష్టాల నుంచి, क्लेशों से ప్రాబ్లమ్స్ నుంచి प्रभु हमें बचाता है। మనల్ని దేవుడు కాపాడుతాడు. हालेलुया, హల్లెలూయా. चमन हालेलुया। హల్లెలూయా. मैं आपको बताना चाहता నేను हूँ, మీకు చెప్పాలనుకుంటున్నా, सुंदर बात में बात करना चाहता हूँ। ఈ రోజు మంచి మాట చెప్పాలనుకుంటున్నా. पहली बात, ఫస్ట్ మాట, हे मेरे मन यहोवा को धन्यवाद నా करो, ప్రాణమా యెహోవాను సన్నిధించుము. और जो कुछ भी मुझ में है उसके पवित्र नाम को स्तुति करो। నా అంతరంగమున సమస్తము ఆయనను సన్నిధించుము. बहुत सारे कार्यों को हमारा जीवन में किया है, ఆయన చాలా కార్యాలు ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో చేసిండు. बहुत सारे आश्चर्य कामों को किया है। చాలా ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో చేసిండు. इसलिए क्या हम क्यों धन्यवाद करना है? ఎందుకు వందనాలు वो చెల్లించాలి? परमेश्वर की इच्छा है, धन्यवाद करना है। అది దేవుని చిత్తమై ఉంది, మనం వందనాలు చెల్లించడం. दूसरी बात, हम क्यों धन्यवाद करना है? రెండవ మాట, మనం ఎందుకు వందనాలు చెల్లించాలి? उसने हमारे जीवन में बहुत सारे उपकारों को किया है, इसलिए धन्यवाद करना ఆయన है। చాలా ఉపకారాలు మన జీవితంలో చేసింది కాబట్టి మనం వందనాలు क्यों చెల్లించాలి. धन्यवाद करना है? ఎందుకు వందనాలు చెల్లించాలి? क्योंकि परमेश्वर ने हमारा जीवन में बहुत सारे आश्चर्य कामों को किया है, इसलिए धन्यवाद करना है। దేవుడు చాలా ఆశ్చర్య కార్యములు మన జీవితంలో చేసింది కాబట్టి మనం వందనాలు उनकी చెల్లించాలి. इच्छा है, इसलिए हम धन्यवाद करना है। ఆయన చిత్తమై ఉంది, అందుకే మనం ధన్యవాదాలు वो చెల్లించాలి. हमारे जीवन में उपकारों को किया है, इसलिए धन्यवाद करना మన है। జీవితంలో గొప్ప ఉపకారాలు చేశాడు కాబట్టి మనం వందనాలు చెల్లించాలి. तीसरी बात बोलना चाहता हूँ, మూడో మాట చెప్పాలి, वो हमारे जीवन में आश्चर्य कामों को किया है। ఆయన మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేశాడు. समझ, हालेलुया, हालेलुया, समझ, हालेलुया, 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 हालेलुया। कितना सुंदर बात है। ఇంత మంచి మాట. मैं और एक बात बोलना चाहता हूँ, ఇంకొక మాట याद చెప్పాలనుకుంటున్నా. कौन सा उपकारों को परमेश्वर ने हमारे जीवन में किया है। ఎలాంటి ఉపకారాలను దేవుడు మన జీవితంలో చేసిండు. अभी भजन संगीता 103 का 3 आयत हम लोग देखते हैं। కీర్తనలు 103 అధ్యాయము 3వ వచనంలో చదువుకుందాము. हाँ, ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, हाँ, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు, हाँ। సమాధిలో నుండి నీ ప్రాణంను విమోచించుచున్నాడు. यह लिखा है, वही तो तेरा सब अधर्मों को क्षमा करता है। ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు. आपके अधर्म के कामों को क्षमा करने वाला इस दुनिया में कोई नहीं है। నీ దోషాలను క్షమించే వాళ్ళు ఎవరు లేరు లోకంలో. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా.
अगर आप गलत करेगा तो నువ్వు తప్పు చేస్తే आप कुछ निंदा करेगा तो నువ్వెవరి మీద నింద చేస్తే अगर आप कुछ चोरी करेगा तो నువ్వు దొంగతనం చేస్తే और किसी को मारेगा तो ఎవరినైనా కొడితే आपको कोई क्षमा नहीं करेगा, ఎవరు నిన్ను క్షమించరు. क्योंकि आप लोगों को जेल में रखेंगे, మిమ్మల్ని తీసుకుపోయి జైల్లో ना పెడతారు. तो वो लोग आपसे नहीं बात करेंगे కానీ వాళ్ళు మీతో మాట్లాడరు. और आपको नफरत करेंगे, నిన్ను చూస్తేనే అసహించుకుంటారు. आपके खिलाफ में कुछ बोलेंगे, నీకు ఉల్టా ఇంకా వేరే మాటలు మాట్లాడతారు. जिंदगी भर और गलत विचारे उसको जिंदगी में आते रहता है, లోక జీవితాంతము నీ మీద తప్పుడు ఆలోచనలే ఉంటాయి. क्योंकि और क्षमा अधर्मों को क्षमा करने वाला सिर्फ परमेश्वर है। దోషాలను క్షమించేవాడు ఒక్కడే యేసయ్య. आमीन, హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. परमेश्वर ने इस दुनिया को ऐसा प्यार प्रेम किया, దేవుడు లోకాన్ని ఇలా ప్రేమించిండు. अपने बेटा को इस दुनिया में भेजा, తన కుమారుని లోకానికి जो పంపించాడు. कोई उसके ऊपर में विश्वास करता है ఎవరైతే ఆయనను విశ్వసిస్తారో वो लोगों नाश नहीं होता है परंतु अनंत जीवन पाता है। వాళ్ళు నశింపగా నిత్య జీవం పొందుతారు. Praise the Lord। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. मैं आपको समझ में आ रहा है कि नहीं आ रहा है मुझे नहीं मालूम। మీకు అర్థమవుతుందో అయితే లేదో నాకు అర్థమైతలేదు. क्या क्यों धन्यवाद करना है? ఎందుకు వందనాలు చెల్లించాలి? वो परमेश्वर ने और परमेश्वर को धन्यवाद करना उसकी इच्छा है। దేవునికి వందనాలు చెల్లించడం ఆయన చిత్తమై ఉంది. दूसरी बात बोला हूँ, రెండో మాట చెప్పాను. परमेश्वर हमारे जीवन में उपकारों को किया है। ఆయన మన జీవితంలో ఉపకారాలు చేశాడు. और तीसरी बात बोला हूँ, మూడో మాట చెప్పాను. वो हमारे जीवन में आश्चर्य कामों को किया ఆయన है, మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేశాడు. इसलिए परमेश्वर को धन्यवाद करना है। అందుకనే దేవునికి వందనాలు और చెల్లించాలి. कौन सा उपकार हमारे जीवन के लिए किया है? ఎలాంటి ఉపకారాలను దేవుడు మన జీవితంలో वो చేశాడు? हमारे अधर्मों को क्षमा किया है। ఆయన మన దోషాలను క్షమించిండు. इस संसार में गलत करेगा तो कोई हमारा पापों को क्षमा नहीं कर ఈ सकता। లోకంలో మనం ఎలాంటి పాపాలు చేసినా ఎవరు మనల్ని క్షమించరు. चोरी करने वाला जेल जाना है, దొంగతనం చేస్తున్నాడు జైలుకు పోవాలి. हत्या करने वाला जेल जाना है, ఎవరైతే హత్య చేస్తారో వాళ్ళు జైలుకి వెళ్ళాలి. जमीन को खींचने वाला जेल जाना है। ఎవరైతే స్థలాలను దొంగిలిస్తున్నారో వాళ్ళు జైలుకు పోవాలి. अगर हम किसी की बात नहीं सुनेंगे तो जिंदगी भर हमको खिलाफ के बोलते रहता है। ఎవరి మాటైనా మనం వినకపోతే వాళ్ళు లైఫ్ అంతా మనకు వ్యతిరేకంగానే మాట్లాడుతూ ఉంటారు. क्षमा करने वाला नहीं है। క్షమించే వాళ్ళు ఎవరు ఉండరు. परमेश्वर हमारे जीवन में एक अच्छा काम किया, దేవుడు మన జీవితంలో గొప్ప పని చేసిండు. अपने अधर्मों को क्षमा करता మన है దోషాలను క్షమిస్తున్నాడు. और वो अपने अधर्मों को क्षमा करने के द्वारा ఆయన మన దోషాలను క్షమించడం వల్ల हम धर्मी बन जाता है। మనం ధర్మిలం అవుతున్నాము. हम धर्मी बन जाता है। మనం నీతిమంతులం అవుతున్నాము. हालेलुया। హల్లెలూయా. हालेलुया। हालेलुया। संसार के लोग हमको क्षमा नहीं करता ఈ है, లోకంలో ఉన్న వాళ్ళు మనల్ని हमारा క్షమించకపోవచ్చు. अधर्मों को कोई क्षमा नहीं कर सकता है। మనల్ని మనం చేసిన దోషాలను ఎవరు इसलिए प्रभु క్షమించకపోవచ్చు. यीशु मसीह को परमेश्वर ने इस दुनिया में भेजा అందుకనే యేసుక్రీస్తును లోకం మీదకి పంపించిండు. और वो अपने प्राण हमारे लिए दे दिया, ఆయన ప్రాణాన్ని మన కొరకు हमारे పెట్టిండు. लिए कोड़े खाया, ఆయన మన కోసము రక్తం కార్చిండు. हमारे लिए मुकुट कंधों को मुकुट लगाया, ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు. हमारा अधर्मों को क्षमा करने के लिए। మన దోషాలను క్షమించడం కోసం. Praise the Lord। Praise the Lord. हालेलुया। హల్లెలూయా. भजन संहिता 32 1 and 2 1 एक से पढ़ेंगे। हाँ కీర్తనలు 32. నా అతిక్రమములకు పరిహారం నొందినవాడు, నా పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. धन्य है जो अपने पापों के क्षमा मिलता है। పాపాలను ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. मैं आपको बताना चाहता हूँ, నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. चाहे धन्य है वो जिसका आप अपराध क्षमा किया गया है और जिसका पाप दांपा गया है। తన పాపాలను ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు. हमें హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. समझ में आ रहा है? हालेलुया। హల్లెలూయా. दूसरी बात ये लिखा है, ఇక్కడ ఎన్నో మాట ఇలా क्या ये రాసి ఉంది. धन्य है वह मनुष्य जिसके अधर्मों को यहोवा लेकर ना ले। యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేని వాడు ధన్యుడు. मैं प्रभु को धन्यवाद देता నేను हूँ। దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. क्षमा करने वाला यीशु క్షమించే యేసు, परमेश्वर हमें क्षमा करता है। దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు. दुनिया का कोई किसी व्यक्ति हमें क्षमा नहीं कर सकता है। లోకంలో ఉన్న వాళ్ళు మనల్ని ఎవరు క్షమించలేరు. क्षमा ना करने के कारण हत्या करते हैं, క్షమించకపోవడం వల్ల హత్యలు జరుగుతున్నాయి. क्षमा ना करने के कारण अपनी इज्जत को बनाने के लिए लोगों के खिलाफ में बोलते रहता है। క్షమించకపోవడం వల్ల మనల్ని
మనం కాపాడుకోవడం కోసం ఇతరుల మీద నిందలేస్తా ఉంటాము. मैं बताना चाहता हूँ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, वो ही हमारा अधर्मों को क्षमा करता है। ఆయనే మన దోషాలను క్షమించే దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థం? చాలా చక్కటి విషయాలు దేవుడు మనతో परमेश्वर हमसे बातें कर रहा है। मुझे मालूम है और 31 आयत पढ़ी है। 3వ వచనం చదువుకుందాము. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా అర్థధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. मैं बहुत चुपचाप रहा हूँ, मेरा हड्डियाँ क्या हो रहा है, पिघल गया है। నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా అర్థధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. मेरा हड्डियाँ और बहुत नष्ट हो रहा है। నా ఎముకలు క్షీణించుచున్నవి. बहुत ज्यादा नहीं सोचना है, ఎక్కువ ఆలోచించకండి, ज्यादा नहीं सोचने का है। ఎక్కువ ఆలోచించకండి. क्षमा करने वाला परमेश्वर है క్షమించే దేవుడు ఉన్నాడు. और हमको क्षमा करेंगे, మనల్ని క్షమిస్తాడు, हमारा धर्मों को क्षमा करेंगे, మనల్ని మన దోషాలను క్షమిస్తాడు, हमारे पापों को क्षमा करेंगे, మన పాపాలను క్షమిస్తాడు, हमारे गलती को क्षमा మన करेंगे, తప్పులను క్షమిస్తాడు, हमारे गुप्त पापों को क्षमा करेंगे, మనము చెప్పలేని పాపాలను కూడా हमारे క్షమిస్తాడు, बहिरंग का पापों को क्षमा करेंगे, మనము ఇతరులకు చూపించుకుంటూ చేసే పాపాలను अपने हृदय క్షమిస్తాడు. में रहने वाला पापों को क्षमा నీ करेंगे। హృదయంలో పాపం ఉంటే దేవుడు నిన్ను दुनिया క్షమిస్తాడు. का लोग नहीं क्षमा नहीं कर सकता है। లోకంలో ఉన్న వాళ్ళు ఎవరు క్షమించారు? हालेलुया, హల్లెలూయా. बोलिए हालेलुया। हालेलुया। कितना सुंदर बात प्रभु ने हमें बातें कर रहा है। దేవుడు ఎంత మంచి మాట మీతో मैं మాట్లాడుతున్నాడు. बताना चाहता हूँ, నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, लाइव में देखने वालों के लिए मैं बात बोलना चाहता हूँ, లైవ్ లో చూస్తున్న వాళ్ళకి నేను చెప్పాలనుకుంటున్నాను, परमेश्वर आपको क्षमा करने के लिए वो तैयार है। దేవుడు నిన్ను క్షమించడానికి తయారుగా ఉన్నాడు. दुनिया के लोग हमें क्षमा नहीं कर सकते। లోకంలో ఉన్న వాళ్ళు మనల్ని క్షమించలేరు. परमेश्वर हमारे खिलाफ में खड़ा नहीं होता है। దేవుడు మనకు వ్యతిరేకంగా నిలబడలేడు. हमें ఆమేన్. और एक बात बोलना चाहता हूँ, ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను, भजन संगीत 51 का एक से हम लोग पढ़ते हैं। కీర్తనలు 51 1 నుంచి చదువుకుందాం. हाँ దేవా ఆ. నీ కోపం చొప్పున నన్ను కరుణింపుము, हाँ నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. हे परमेश्वर अपनी करुणा के अनुसार मुझ पर अनुग्रह कर। దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము, और दूसरा आयत నా पढ़ेंगे। దోషము పోవునట్లు నేను బావుగా కడుగుము, मेरे पापों को भली बात धोकर मुझे शुद्ध कर दे। నా పాపములు పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఆమేన్. హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. कौन सा उपकारों को परमेश्वर ने हमारे जीवन में किया है? ఇలాంటి ఉపకారాలను దేవుడు మన జీవితంలో చేశాడు. हमारा अधर्मों को क्षमा किया है। మన ఆ దోషాలను క్షమించిండు. दुनिया का कोई भी इंसान हमारा अधर्म को क्षमा नहीं कर सकता है। లోకంలో ఉన్న వాళ్ళు ఎవరు మన దోషాలను క్షమించరు. अगर हम कुछ गलत करेंगे तो మనం ఏదైనా తప్పు చేస్తే वो लोग बोलते हैं मैं जिंदगी भर आपसे नहीं बात करूंगा, बोलता है। వాళ్ళు చెప్తారు జీవితాంతం నేను నీతో మాట్లాడను అని చెప్తారు. कि इंसान का प्यार ऐसा रहता है। మనుషుల ప్రేమ అలా ఉంటది. इंसान का प्यार जैसे पैसा जितना दिन है उतना दिन प्यार रहता है। మనుషుల ప్రేమ ఎలా ఉంటదంటే ఎప్పుడు నీ దగ్గర డబ్బులు ఉంటే అంతసేపే వాళ్ళ ప్రేమ इंसान ఉంటది. का प्रेम जब तक आपके पास होता है और आपके पास में कुछ नाम है तब तक और लोग इज्जत देता है। మనుషుల ప్రేమ ఎలా ఉంటదంటే నీకు పేరు ఉందా నీతో ఉంటారు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయా నీతో ఉంటారు, నీకు హోదా ఉందా నీ దగ్గర ఉంటారు, ఆ తర్వాత ఉండరు. लेकिन परमेश्वर का प्रेम కానీ దేవుని ప్రేమ अधर्मों को क्षमा करने का నీ प्रेम। దోషాలను క్షమించే ప్రేమ Praise ఉంది. the Lord. హల్లెలూయా. बोलिए ना हालेलुया। 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 कितना सुंदर बात प्रभु हमें ఎంత बात మంచి మాట ఈ రోజు దేవునితో किस మాట్లాడుతున్నాం. आयत लिखा है? మూడవ వచనంలో రాసి ఉంది. भजन संगीत 51 का 4th आयत 3rd आयत। కీర్తనలు 51:4 నా అతిక్రమంలో నాకు తెలుసున్నవి, मेरे अपराधों को मैं जानता हूँ। నా పాపములు ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. मैं अपराधों को मेरा अपराधों को मैं जानता हूँ। నా అతిక్రమంలో నాకు తెలిసి ఉన్నవి. अर्थमैंदा हालेलुया। హల్లెలూయా. यहाँ गलत करने वाला नहीं है क्या? ఇక్కడ తప్పులు చేసే వాళ్ళు లేరా? अंदर ना निलूरने ఒకసారి మమ్మల్ని చూడండి. कहीं ना कुछ गलत करते हैं। ఎక్కడైనా కొంచెమైనా తప్పు చేస్తా बात ఉంటాం. में गलत हो सकता है, మాటలలో తప్పు ఉంటది, चलन में भी गलत हो सकता మన है, నడవడికలో తప్పు ఉంటది, हमारा सोच में भी गलत हो सकता మన है, ఆలోచనలో తప్పు ఉంటది, जानबूझ के गलत करते हैं। కావాల్సుకొని తప్పు చేస్తాము. ये भजनकार भी वही कहता है। అదే దావీదు కీర్తనలు కూడా అదే చెప్తున్నాడు. ये बोल रहा है कि मैं अपने अपराधों को जानता हूँ। నేను నా అతిక్రమంలో నాకు తెలుసు, मेरा अपराधों को मेरे माँ बाप
क्षमा नहीं कर सकता है, కానీ నా తప్పులను నా తల్లిదండ్రులు క్షమించరు, मेरे अपराधों को मेरे परिवार के लोग क्षमा नहीं कर सकता है, నా తప్పులను నా కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎవరు క్షమించరు, जिसने अपने स्वरूप में मुझे बनाया है वही क्षमा कर सकता है। ఎవరైతే తన స్వరూపంలో చేసుకున్నారో వాళ్ళే నన్ను క్షమించగలుగుతారు. इतना सुंदर बात, ఎంత మంచి మాట. आमीन। హల్లెలూయా. कौन क्षमा करता है हमको? ఎవరు క్షమించగలుగుతారు कौन మనల్ని? क्षमा करता है? देव, परमेश्वर हमें क्षमा करता है। దేవుడు మనల్ని క్షమిస్తాడు. मुझे सुंदर अच्छा लग रहा है। నాకు చాలా आज మంచి के అనిపిస్తుంది. संदेश प्रभु को महिमा होने पाए। ఈ రోజు వాక్యము దేవునికి మహిమపరచబడాలి. आमीन। आमीन। और यहाँ और एक बात लिखा है, ఇంకొక मत्ती समाचार 9 अध्याय उसका 2 आयत में लिखा है। మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనంలో రాసి ఉంది. ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా ధైర్యంగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. बीमारी वालों को यीशु के पास में लेके आया। రోగం ఉన్న వాళ్ళను యేసు దగ్గరికి తీసుకొచ్చారు. यीशु कह रहा है तेरे पापों को मैं क्षमा किया हूँ। యేసే చెప్తున్నాడు, నీ పాపాలను నేను క్షమించాను. मतलब ये है దానికి అర్థం ఇది, बीमारी से छुटकारा पाने के लिए రోగం నుంచి విడుదల కలగడం కోసము, उससे बढ़कर पाप से उनको छुटकारा मिलना है। అంతకంటే గొప్పది ఆయన పాపం నుంచి ఆయనకు విడుదల కలిగింది. आमीन। ఆమేన్। जब बोलिए हालेलुया। हालेलुया। मेरा मान यहोवा को धन्यवाद कहो। నా హృదయమా యెహోవాను, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. उसका किया हुआ उपकारों को नहीं भूलने का। ఆయన చేసిన ఉపకారం దేని क्यों మరవద్దు. नहीं भूलना है? ఎందుకు మరవద్దు? परमेश्वर की इच्छा है हम धन्यवाद करना। ఆయన చిత్తమై ఉంది మనం దేవునికి వందనాలు दूसरी చెల్లించాలి. बात बोला हूँ, రెండో మాట చెప్పాను, परमेश्वर का हमारे जीवन में बहुत सारे उपकारों को किया, इसलिए धन्यवाद करना है। ఆయన చాలా ఉపకారాలు మన జీవితంలో చేసింది కాబట్టి మనం వందనాలు చెల్లించాలి. तीसरी बात बोला हूँ, మూడో మాట చెప్పాను, उन्होंने हमारे जीवन में आश्चर्य कामों को किया है, ఆయన మన జీవితంలో ఆశ్చర్య కార్యాలను చేశాడు. इसलिए परमेश्वर का धन्यवाद करना नहीं भूलने का है। అందుకనే దేవునికి వందనాలు చెల్లించడము మరవకూడదు. कौन सा उपकार हमारे जीवन में किया है? ఎలాంటి ఉపకారాలను ఆయన చేసిండు మన జీవితంలో? हमारा अपराधों को हमारा क्षमा किया है। ఆయన మన దోషాలను క్షమించిండు. और इस दुनिया का कोई भी व्यक्ति हमारा अपराधों को क्षमा नहीं करता है। ఎవరు లేరు మన దోషాలను క్షమించేవారు वो अपने లోకంలో. प्राण दे दिया है। ఆయన ప్రాణాన్ని పెట్టిండు. इसलिए मैं बोलना चाहता हूँ, అందుకే నేను మీకు दुनिया చెప్పాలనుకుంటున్నా, का कोई ताकत और क्षमा करने का ताकत नहीं है, లోకంలో అలాంటి బలము లేదు మనల్ని క్షమించేది. लेकिन सिर्फ परमेश्वर कहता है ఆయన కానీ దేవుడు చెప్తున్నాడు, कि मैं आपको क्षमा करूंगा। నేను నిన్ను క్షమిస్తాను. दावीद कहता है, దావీదు కీర్తనలు రాసిన दावीद कहता है, దావీదు చెప్తున్నాడు, मैं अपने अपराधों को जानता हूँ, నేను నా అతిక్రమములను తెలుసుకొని ఉన్నాను. मैं जानता हूँ, నేను తెలుసుకొని ఉన్నాను. मैं बताना चाहता हूँ। और इस सुंदर बात के लिए मैं धन्यवाद देता हूँ। నేను మీకు చెప్పాలనుకుంటున్నా, దేవుని వాక్యం వలన और एक बात बोलेंगे, ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నా. भजन संगीता 103 का और 4th आयत। కీర్తనలు 103 4వ వచనము. సమాధిలో నుండి నీ ప్రాణంను విమోచించుచున్నాడు, కరుణా కటాక్షంలో నీకు కిరీటంగా ఉంచి ఉన్నాడు. तीसरा आयत हम पढ़ेंगे फिर एक बार। हाँ, ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదిర్చువాడు. तीसरा आयत वही ना, 103. यह लिखा है, वही सारे रोगों से चंगा करता है। నీ దోషములను క్షమించువాడు. वो आपको चंगा करने वाला परमेश्वर है। ఆయన నిన్ను స్వస్థపరిచే దేవుడు. हालेलुया। हालेलुया। पहली बात बोल रहा हूँ, ఫస్ట్ మాట वो చెప్పాలనుకుంటున్నా, हमें क्षमा करता है। ఆయన మనల్ని క్షమిస్తాడు. दूसरी बात, రెండో మాట, हर संकटों और बीमारियों से हमको छुटकारा देता है ఆయన దోషాల నుంచి నిన్ను విడుదల కలుగజేస్తాడు. और हमें चंगाई करता है। మనకు స్వస్థత దయచేస్తాడు. हालेलुया। హల్లెలూయా. कितना सुंदर। और एक बात लिखा है, भजन संगीता 30 अध्याय 2 आयत में लिखा है। కీర్తనలు 30వ అధ్యాయం 2వ వచనంలో రాసి ఉంది. 32. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నాకు స్వస్థపరిచితివి. हे परमेश्वर, और मैं तुझे दुहाई दी
तू मुझे चंगा किया है। యెహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నాకు స్వస్థపరిచితివి. आमीन। హల్లెలూయా. कौन सा उपकार परमेश्वर ने किया है? ఎలాంటి ఉపకారం దేవుడు మన జీవితంలో अधर्मों से क्षमा किया है। దోషాల నుంచి క్షమించిండు. दूसरी बात, రెండో మాట, यहोवा मैं तुझे प्रार्थना किया तो आप मुझे मेरे सारे बीमारियों से चंगा किया है। యెహోవా నేను నీకు మొరపెట్టగా నువ్వు నన్ను స్వస్థపరిచితివి. उसके कोड़े खाने से हमें चंगाई मिलती ఆయన है। రక్తం కారడం వల్ల మనకు స్వస్థత కలుగుతుంది. और उसको मार खाने से और उसके कोड़े खाने से हमें चंगाई मिलती है। ఆయన దెబ్బలు తినడం వల్ల ఆయన రక్తం కారడం వల్ల మనకు స్వస్థత కలుగుతుంది. हालेलुया, 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 हालेलुया। हालेलुया। कौन सा उपकार हमको परमेश्वर ने किया है? ఎలాంటి ఉపకారాలు దేవుడు చేసిండు? अधर्मों से क्षमा मिलता है। దోషాల నుంచి క్షమించిండు. दूसरी बात, రెండో మాట, हमारा बीमारियों से चंगा करता है। మన రోగాల నుంచి స్వస్థత कितना దయచేస్తున్నాడు. सुंदर बात है। ఎంత మంచి మాట. और एक बात 38 का 7 1 to 7 కీర్తనలు 38 पहले से యెహోవా కోప ఉద్రేకము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత నన్ను శిక్షింపకము. నీ బాణంలో నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారంగానున్నది. నీ కోపాగ్ని వలన నా ఆరోగ్యము నా శరీరము విడిచిపోయెను. నా పాపములను బట్టి నా ఎముకలో స్వస్థత లేదు. నా దోషంలో నా తల మీదుగా పొర్లుచున్నవి. बहुत सारे समस्या से गुजर रहा हूँ मैं। చాలా కష్టాల నుంచి వెళ్తున్నానని చెప్తున్నాడు. मैं बताना चाहता నేను हूँ, మీకు చెప్పాలి, परमेश्वर हमारा जीवन में उपकारों को किया है, దేవుడు మన జీవితంలో वो ఉపకారాలు हमें చేసిండు. चंगा करता है। ఆయనే మనల్ని స్వస్థత हालेलुया। హల్లెలూయా. जो कोई भी बीमार में रहता है ఎవరైతే రోగంలో ఉన్నారో और चर्च का एल्डर्स को बुलाइए చర్చ్ పెద్దలను పిలుచుకోండి, और उसको तेल में दुआ करिए నూనెతో ప్రార్థన చేసుకోండి. और उसको देगा तो वो चंगा पाएंगे। వాళ్ళకి ఇస్తే వాళ్ళు స్వస్థత కలుగుతారు. परमेश्वर की इच्छा है, ఇది దేవుని చిత్తమైనది. बीमारियों के लिए दुआ करना है। రోగంలో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. हालेलुया, హల్లెలూయా, सब बोले हालेलुया। हालेलुया। इतना सुंदर बात है। ఎంత మంచి మాట. और एक बात बोलना चाहता हूँ, ఇంకొక మాట చెప్పాలి. बड़े संगीत 103 का 4 आयत त्वरगा। కీర్తనలు 103:4 సమాధిలో నుండి నీ ప్రాణంను విమోచించుచున్నాను, కరుణ కటాక్షం నీకు కిరీటంగా ఉంచుచున్నాడు. परमेश्वर कह रहा है, ये बहुत अच्छा बात ये है, यहाँ लिखा है దేవుడు చెప్తున్నాడు, మంచి మాట वही రాసి, तेरे प्राण को नाश होने से बचा लेता है। సమాధిలో నుండి నీ ప్రాణంను విమోచించుచున్నాడు. कितना सुंदर बात है, ఎంత మంచి మాట. वो आपको बचाता है। ఆయన నిన్ను కాపాడుతాడు. पहले आपके दोषों को क्षमा करता है। ఫస్ట్ మాట నీ దోషాలను క్షమిస్తాడు. दूसरी बात वो आपको चंगा करता है। ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. तीसरी बात మూడో మాట कि वो तेरे प्राण को नाश ना होने से बचाता है। ఆయన నిన్ను నశించకుండా కాపాడుతాడు. आमीन। హల్లెలూయా, हालेलुया, हालेलुया, हालेलुया। और पढ़िए కరుణ కటాక్షము నీ కిరీటంను ఉంచుచున్నాడు. कितना सुंदर यहाँ लिखा है कि वो आपको बचा लेता है। ఆయన నిన్ను కాపాడుతాడు. आमीन। హల్లెలూయా, आपको छुटकारा देता है। ఆయన నీకు విడుదల చేస్తాడు. आमीन। హల్లెలూయా. इससे छुटकारा, దేని నుంచి पाप విడుదల? से छुटकारा, పాపం నుంచి गलत విడుదల, से छुटकारा, తప్పుల నుంచి విడుదల, हत्यारे से छुटकारा, హత్యల నుంచి విడుదల, और लोक संसार से छुटकारा, లోకం నుంచి విడుదల, गलत नजर से छुटकारा, తప్పుడు చూపుల నుంచి విడుదల, जादू टोने से छुटकारा, మాంత్రిక मांत्रिक శక్తుల నుంచి విడుదల. शक्ति, वही हमको छुड़ाता है। అవే దాని నుంచి हम మనకు लोग విడుదల. सोचते हैं कुछ नजर लग गया होगा, మనం అనుకుంటాం మన కనుదృష్టి తగిలిందేమో అని. इसलिए हम लोग अच्छा आनंद में नहीं है। అందుకనే మనం మంచిగా సంతోషంగా कोई ఉంచలేము. ताबी लगाएगा तो अच्छा होगा, ఏదైనా ఆ మెడలో కట్టుకుంటే బాగుంటది, कुछ नारियल फोड़ेगा तो अच्छा होगा, కొబ్బరికాయలు కొడితే బాగుంటది, कहीं जाके हम मुर्गी काटेगा तो अच्छा होगा। ఎక్కడికైనా వెళ్ళి కోడిని छुटकारा पाने के लिए ये दुष्ट कार्यों को हम लोग करते हैं। మనము ఏదైనా విడుదల పొందడం కోసమే ఇలాంటి పిచ్చి పనులు చేస్తా ఉంటాం. परमेश्वर की इच्छा वो नहीं है, ఇది దేవుని చిత్తమే. ఇది वही हमें छुड़ाता है। ఆయన మనకు విడుదల वो अपने చేస్తాడు. लहू खरीदा है हमें। ఆయన రక్తాన్ని కార్చి మనల్ని కొన్నాడు. आमीन। హల్లెలూయా, बोलिए हालेलुया। हालेलुया। बलिदान करने के द्वारा, भेड़ बकरी बलिदान करने के द्वारा हमको छुटकारा नहीं मिलता है। మనము మేకలు కోళ్ళు కట్ చేయడం ద్వారా మనకు విడుదల కలగదు. नारियल फोड़ने के द्वारा हमको छुटकारा नहीं मिलता है। కొబ్బరికాయలు కొట్టడం వల్ల మనకు విడుదల కలగదు.
కలగదు. लेकिन छुटकारा परमेश्वर के क्षमा से आती है, విడుదల ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుడు క్షమించడం వల్ల, उसकी करुणा से आती है, ఆయన కరుణ, ఆయన కృప వల్ల, उसकी दया से आती है। ఆయన దయ వల్ల. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. मैं प्रभु को धन्यवाद देता నేను हूँ। దేవుని వందనాలు आपको చెల్లిస్తున్నాను. समझ में आ रहा है कि नहीं आ रहा है मुझे नहीं मालूम। మీకు అర్థమవుతుందో అర్థమైతే परमेश्वर को धन्यवाद क्यों कर रहा है? దేవునికి ఎన్ని వందనాలు చెల్లించాలి? क्योंकि आप अपना अपराधों को उन्होंने क्षमा किया है। ఎందుకంటే ఆయన మీ అపరాధాలను క్షమించిండు కాబట్టి. दूसरी बात बोला हूँ, రెండో మాట చెప్పాను, मैं और हमारा जीवन में उपकारों को किया है। ఆయన మన జీవితంలో ఉపకారాలు చేసిండు కాబట్టి. तीसरी बात बोला हूँ, మూడో మాట చెప్పాను, हमारा जीवन में आश्चर्य कामों को परमेश्वर ने किया है। మన జీవితంలో ఆశ్చర్యకాలను చేసిండు कौन కాబట్టి. सा उपकारों को परमेश्वर हमारे जीवन में किया है? ఎలాంటి ఉపకారాలు మన జీవితంలో हमारा చేసిండు? पापों को उन्होंने क्षमा किया है, ఆయన మన పాపాల నుంచి మనకు విముక్తి हमारा దయచేసిండు, बीमारियों से उन्होंने चंगा किया మన है। రోగాల నుంచి మనకు స్వస్థత तीसरी కలగజేసిండు, बात, वो हमें नाश ना होते हुए उससे बचाता है। మనల్ని నశించకుండా మనల్ని కాపాడిండు. हमें హల్లెలూయా. वही छुटकारा देता है। అదే విడుదల. हमको छुटकारा पाने के लिए మనకు విడుదల ताबीज नहीं लगाने का है, తాబిదులు కట్టుకోవాల్సిన అవసరం లేదు, और नारियल फोड़ने की आवश्यकता नहीं, కొబ్బరికాయలు కొట్టడం అవసరం లేదు, कोई जादूगर के पास में जाके हाथ दिखाने की आवश्यकता नहीं, వాళ్ళు మంత్రగాళ్ళ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు, हमारा हाथ दिखाने की जरूरत नहीं, మన చేతులు हमारा చూపించుకోవాల్సిన रेखा అవసరం कौन లేదు, सा है हमको दिखाने की जरूरत नहीं। మన రేఖలు ఎలా ఉండేవాళ్ళో చూపించుకోవాల్సిన इस అవసరం रेखा లేదు. को बनाने वालों को सब कुछ मालूम है, ఈ రేఖలు చేసే వాళ్ళకు అన్ని తెలుసు. वो हमें छुड़ाता है। ఆయన మనకు విడుదల కలగజేస్తాడు. विश्वास है कि नहीं? మీకు విశ్వాసం ఉందా? हालेलुया, హల్లెలూయా. विश्वास है कि नहीं? మీకు విశ్వాసం ఉందా లేదా? చేతులు ఎత్తండి. हालेलुया, హల్లెలూయా. विश्वास होना है। విశ్వాసం ఉండాలి. मेरा प्रभु बचाता నా దేవుడు కాపాడుతాడు. है। इस घर बनाने के समय में ఈ ఇల్లు కట్టడంలో मैं कोई दिष्टि बोमा नहीं लगाया हूँ। ఏం దిష్టి బొమ్మలు మేము పెట్టుకోలేదు. आपको समझ में आता है? మీకు అర్థమవుతుందా? ये इतना बड़ा घर बनाने के बाद में भी मैं उसके कुछ वो एक क्या मूर्ति को बना के नहीं रखा हूँ। మేము ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నా కూడా ఏ బొమ్మలు చేసి పెట్టలేదు మేము అక్కడ. नारियल लगाने का जरूरत नहीं है मेरे घर को। కొబ్బరికాయలు కట్టడం అవసరం లేదు నా ఇంటికి. कोई फोटो को कुछ चित्र को लगाने की जरूरत नहीं। ఒక చిత్రాన్ని తీసుకొచ్చుకొని మా ఇంటికి పెట్టుకోవాల్సిన पूरी అవసరం లేదు. नजर हमारे घर के ऊपर नहीं आती है। తప్పుడు చూపులు నా ఇంటి మీదకి రావు. आमीन। హల్లెలూయా. मैं आपको लड़की लोगों को बोलना चाहता हूँ, నేను అమ్మాయిలకు చెప్పాలనుకుంటున్నా, काला वाला धागा बांधते हैं इधर, కాలుకు నల్లదారం కట్టుకుంటారు. क्यों बांधते नहीं मालूम। ఎందుకు కట్టుకుంటారో जाके తెలియదు. पूछेगा तो क्यों बांधते हैं, पूछो। ఎందుకు కట్టుకుంటారో ఒకసారి అడిగి చూడు. आप बोलते हैं बुरी नजर से बचाने के लिए। చెడు దృష్టి నుంచి కాపాడడానికి मैं बताना चाहता हूँ, నేను మీకు आपकी చెప్పాలనుకుంటున్నా. दृष्टि सही है, మీ దృష్టి బాగుందా? आपके व्यवहार सही है, మీ వ్యవహారం బాగుందా? तो आपको ऊपर में कोई दृष्टि नहीं करेगा। మీ మీద ఎవరు తప్పు దృష్టి పెట్టారు. आमीन, హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. बहुत दिमाग इस्तेमाल करना है। మన ఆలోచనలు మంచి ఉండాలి. हमारा परमेश्वर छुड़ाता है, మన దేవుడు విడుదల చేసే हमारा దేవుడు. परमेश्वर बचाता है, మన దేవుడు కాపాడే हमारा దేవుడు. परमेश्वर चंगा करता है, మన దేవుడు స్వస్థత కలిగించే हमारा దేవుడు. परमेश्वर क्षमा करता है, మన దేవుడు క్షమించే దేవుడు. हमारा परमेश्वर छुटकारा देता है। మన దేవుడు విడుదల इसलिए प्रभु को కలిగించే धन्यवाद करना దేవుడు. है। అందుకే దేవునికి వందనాలు बोलिए, చెల్లించాలి. धन्यवाद यीशु, वंदनाल यीशु, అందరూ చెప్పండి వందనాలు. వందనాలు యేసు. వందనాలు యేసయ్యా. वंदनाल यीशु, हालेलुया। హల్లెలూయా. धन्यवाद करना नहीं भूलना है। వందనాలు చెప్పడము మరవకూడదు. हम लोग रोते हैं रहते हैं, మనం ఏడుస్తూ ఉంటాము, हम कुछ नहीं है, మాకేం లేదు, कैसे जिएंगे, ఎలా బ్రతుకుతాము, कैसे जिंदगी बिताएंगे। ఎలా మన జీవితాన్ని కొనసాగిస్తాము. खाना दे रहा है, कपड़ा दे रहा है, जीने रहने का घर दे रहा है, तो भी हम लोग रोते रहते हैं, हमारे पास कुछ नहीं है। మన దగ్గర భోజనం ఉంటది, ఉండడానికి ఇల్లు ఉంటది, కట్టుకోవడానికి బట్టలు ఉంటాయి, అయినా కూడా మన దగ్గర ఏం లేవని ఏడుస్తూ ఉంటాము. उस जो आपके पास में है धन्यवाद कहिए, ఏదైతే నీ దగ్గర ఉందో దాన్ని బట్టి మీరు వందనాలు చెల్లించండి. प्रभु सब कुछ देगा। ఆ దేవుడు అన్ని ఇస్తాడు. धन्यवाद करना नहीं भूलने का। వందనాలు చెప్పడము ఎప్పుడు మరవకూడదు. मेरे पास में कुछ छोटा चीज है, मैं बड़ा चीज है तो अच्छा होता था, हम लोग सोचते हैं। మన దగ్గర చిన్న వస్తువు ఉంటది, దాన్ని బట్టి మనం సంతోషించం గానీ దానికంటే పెద్ద వస్తువు కావాలని మనం ఆలోచిస్తా ఉంటాం. मेरे पास मारुति इको कार है, నా దగ్గర మారుతి ఈకో ఉంది, प्रभु मुझे BMW कार देगा तो अच्छा होता था। దేవుడు నాకు BMW కార్ ఇస్తే वो బాగుండదు. देगा जरूर, ఆయన ఇస్తాడు, मैं जरूर उसमें घूमूंगा, నేను దాంట్లో తిరుగుతాను, लेकिन दैट इज नॉट अ मैटर। वो కానీ सही అది बात గొప్ప మాట కాదు. मैं बताना चाहता నేను हूँ। మీకు చెప్పాలనుకుంటున్నాను. धन्यवाद देता हूँ मेरे దేవుడికి मारुति వందనాలు कार के लिए। చెల్లిస్తున్నాను నా మారుతి కార్ కోసము. आमीन। హల్లెలూయా. धन्यवाद देता हूँ मेरे छोटा कलीसिया के लिए। నేను వందనాలు చెల్లిస్తున్నాను నా చిన్న సంఘం కోసము।
मैं कभी कुड़कुड़ा नहीं रह रहा हूँ। నేను ఎప్పుడు దేవుని దగ్గర చిట్ కాను. मैं परमेश्वर को धन्यवाद देता हूँ। నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. छुड़ाने वाला परमेश्वर हमें छुड़ाता है। విడుదల చేసే దేవుడు మనల్ని 3 उपकारों को किया है। 3 ఉపకారాలు చేసిండు. पहली बात ఫస్ట్ మాట वो हमें क्षमा किया है। ఆయన మనల్ని క్షమించాడు. दूसरी बात రెండో మాట हमारी बीमारी को चंगा किया है। మనకు స్వస్థత దయచేయడు. तीसरी बात మూడో మాట वो हमको छुड़ाता है। ఆయన విడుదల దయచేస్తాడు. बोलो कृष्ण महाराज की జై. कहती है, बोलो कृष्ण महाराज की జై. कितना सुंदर बात। बहुत से लोग की आवश्यकता नहीं, చాలా మందికి అవసరం లేదు మనకు. वचन सुनने वाला की आवश्यकता है। వాక్యం వినే వాళ్ళు చాలు. वचन आजकल कोरोना के कारण लोग आलसी हो गया। కరోనా రావడం వల్ల ప్రజలంతా అలసి అయిపోయారు. సోమరులు అయిపోయారు. खाने के लिए भी टाइम नहीं है, తినడం కోసం सोने के సమయం लिए भी లేదు. टाइम नहीं है, పడుకోవడానికి సమయం टीवी లేదు. देखने के लिए भी समय नहीं है। టీవీ చూడడం కోసం సమయం इतना లేదు. समय व्यर्थ हो रहा है। ఎంత సమయం వేస్ట్ చేస్తున్నారంటే मैं बताना चाहता हूँ, నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. हमारा परमेश्वर हमें छुड़ाता है। మన దేవుడు మనల్ని విడిపిస్తాడు. कितना सुंदर बात है। ఎంత మంచి మాట. भजन संहिता 34 का 22 लिखे पढ़िए। पढ़ा ना। और भजन संहिता 71:23। కీర్తనలు 71:23. हाँ। అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నీ కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. आप मेरा दाहिना हाथ पकड़ा है। నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. आमीन ఆమేన్. हालेलुया हालेलुया हालेलुया। हालेलुया. कौन पकड़ा है? ఎవరు చెప్తున్నారు? वो आप मेरे हाथ को पकड़ा है। परमेश्वर मेरे हाथ को पकड़ा है। దేవుడు నా చెయ్యి పట్టుకున్నాడు. आमीन। హల్లెలూయా. అందరూ చెప్పండి, దేవుడు నా చేయి పట్టుకున్నాడు. దేవుడు నా చెయ్యి చెప్పండి, దేవుడు నా చేయి పట్టుకున్నాడు. దేవుడు నా చెయ్యి పట్టుకున్నాడు. దేవుడు నా చేయి పట్టుకున్నాడు। దేవుడు నా చెయ్యి పట్టుకున్నాడు. जब छोटा बच्चा है, ఒక చిన్న బాబు ఉన్నాడు. चिट्टी बाबू मान के चलो, చిట్టిని అనుకోండి. कहीं भी जाने के समय में ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు मैं उसका हाथ पकड़ता हूँ, ఆయన చెయ్యి या नहीं तो वो मुझे पकड़ता है। నేను ఆయన చేయి जब పట్టుకున్నా. मैं उसका हाथ पकड़ता हूँ, నేను ఆయన చేయి పట్టుకున్నప్పుడు वो किसके आधीन में है? ఆయన ఎవరి చేతిలో ఉన్నాడు? हाँ, किसके आधीन में है? ఎవరితో ఉన్నాడు? मेरे आधीन में है। ఆయన నాతో ఉన్నాడు. जब मैं छोड़ने तक वो मेरे साथ रहेंगे। నేను విడిచేదాకా ఆయన నాతో ఉంటాడు. परमेश्वर आपको हाथ पकड़ा है। దేవుడు నీ చేయి పట్టుకున్నాడు. अब नहीं सोचना है నువ్వు అనుకోకు मेरे बड़े लोग मुझे नहीं पकड़ रहा है, పెద్ద వాళ్ళు నన్ను చూస్తలేరు. मेरे माँ बाप मुझे नहीं पकड़ रहा है, నా తల్లిదండ్రులు నన్ను పట్టుకుంటలేరు. मेरे रिश्तेदार लोग मुझे देख नहीं पा रहा है। నా బంధువులు నన్ను ఎవరు చూస్తలేరు. सोचना है ఆలోచించాలి. कि आपके हाथ पकड़ने वाला, छुड़ाने वाला आपके हाथ पकड़ा है। నిన్ను విడుదల కలగజేసే దేవుడు నీ చేయి పట్టుకొని ఉన్నాడు. मैं अर्थमैंदा हालेलुया। హల్లెలూయా. कितने लोग समझ में आ रहा नहीं मालूम मुझे। ఎంతమందికి అర్థమవుతుంది? अभी हम लोग रोड पकड़ के जा रहा है, మనం ఒకరిని పట్టుకొని मैं నడుస్తున్నాము. जाने के समय में వెళ్ళేటప్పుడు कोई गाड़ी आएगा तो ఏదైనా బండి मैं వస్తే क्या करता हूँ? నేనేం मैं చేస్తా? उसको छुड़ाता हूँ। ఆయన నేను లాగుతా. मैं छुड़ाने के द्वारा ఆయనకు విడుదల చేయడం వల్ల उस विपत्ति से मैं बचाता हूँ। ఆయన ఆ ప్రాబ్లం నుంచి నేను अगर కాపాడగలుగుతాను. परमेश्वर के हाथ हमारा हाथ वो पकड़ा है, దేవుడే మన చేయి పట్టుకున్నప్పుడు याद रखिए గుర్తుపెట్టుకోండి, वो हमें छुड़ाता है, ఆయన మనకు విడుదల वो हमें बचाता है, ఆయన మనల్ని हमें కాపాడతాడు. हमें बीमारी से बचाता है। ఆయన మనకు అనారోగ్యం నుంచి కాపాడతాడు. कौन पकड़ा हमारा हाथ? ఎవరు పట్టుకున్నారు మన చెయ్యి? हमारा किसके हाथ में है? మనం ఎవరి చేతిలో ఉన్నాము? चपड़ी, हाँ। దేవుడి- परमेश्वर के हाथ में है। మనం దేవుని చేతిలో ఉన్నాము. परमेश्वर हमें पकड़ा है। దేవుడు మనల్ని जाते పట్టుకున్నాడు. समय में వెళ్ళేటప్పుడు विपत्ति आ रहा है, ఏదైనా ప్రాబ్లం संकट అయితే आ रहा है, కష్టం अब వస్తుందేమో, गिरने वाला है, మీరు पడే तो వాళ్ళేమో, आपके हाथ से वो खींचेगा, దేవుడు ఆయన్ని చేపట్టుకుని లేపుతాడు. वो छुड़ाना है। ఆయన విడుదల చేసే దేవుడు. हालेलुया హల్లెలూయా. हालेलुया हालेलुया। 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 हम हमेशा सोचते रहता है మనం ఎప్పుడు అనుకుంటాము हमारे घर में कोई बड़ा लोग रहेगा तो अच्छा होता है, మన ఇంట్లో ఎవరైనా పెద్ద వాళ్ళు ఉంటే బాగుండు. कुछ बातें बोलेंगे वो लोग, ఎందుకంటే వాళ్ళు మంచి మంచి విషయాలు చెప్తారు. कुछ बात गलत काम ना करने के लिए बोलेंगे। మనకు తప్పులు చేసినా मैं చెప్తారు. बताना चाहता हूँ, నేను మీకు कोई చెప్పాలి, आपको देखभाल करे ना करे, ఎవరు మిమ్మల్ని చూసినా చూడకున్నా आपका हाथ परमेश्वर पकड़ेगा, దేవుడు మీ చేయి పట్టుకొని आपको ఉన్నాడు. ले चलेगा, మిమ్మల్ని आपको నడిపిస్తాడు. ले चलते रहेगा, మిమ్మల్ని నడిపిస్తాడు. जिंदगी भर ले चलते रहेगा। జీవితాంతం మిమ్మల్ని आप गलत నడిపిస్తాడు. करेगा तो, నువ్వు తప్పు पाप చేస్తే, करेगा तो పాపం చేస్తే क्षमा करके క్షమించడం, अपने बेटा के रूप में स्वीकार करके మిమ్మల్ని క్షమించి स्वर्ग राज्य का वारिस बनेगा। తన బిడ్డగా ఆయన స్వీకరించి మిమ్మల్ని పరలోక రాజ్యంలో తన కుమారునిగా నిలబెట్టుకుంటాడు. लास्ट बात बोल के मैं बंद करना चाहता हूँ। లాస్ట్ మాట చెప్పి నేను బంద్ చేయాలనుకుంటున్నాను. यहाँ सुनिए, और भजन संहिता 103 का 4 आयत पढ़िए फिर एक बार। కీర్తనలు 103 हाँ, 4 4 आयत।
సమాధిలో నుండి నీ ప్రాణంను విమోచించుచున్నాడు, కరుణా కటాక్షంను నీకు కిరీటంగా ఉంచుచున్నాడు. करुणा और दया के मुकुट को बांध देता है. కరుణా కటాక్షంను నీకు కిరీటంగా ఉంచి ఉన్నాడు. करुणा और दया की मुकुट परमेश्वर देता है. నీకు కరుణా కటాక్షము కిరీటము దయచేస్తున్నాడు. मैं 5 बात बोला हूँ, నేను 5 4 बात बोला हूँ. 4 మాటలు చెప్పాను. वो हमें क्षमा किया है, ఆయన మనల్ని वो हमें క్షమించాడు, चंगा करता है, ఆయన మనల్ని స్వస్థత वो हमको చేసి छुटकारा देता है, మనకు విడుదల वो కలగజేస్తున్నాడు, हमें मुकुट देता है. ఆయన మనకు కిరీటం कौन ఇస్తున్నాడు. सा मुकुट है? ఎలాంటి కిరీటం ఇస్తున్నాడు? करुणा और दया की मुकुट है. కరుణ కటాక్షం లాంటి కిరీటం ఇస్తున్నాడు. आमीन. హల్లెలూయా. बोलिए ना हालेलुया. हालेलुया. हम लोग पूछते हैं हमारे ऊपर में दया करो बोलकर पूछते हैं लोगों को. మనం ఇతర వేరే వాళ్ళని ఏమడుగుతుంటే దయ చూపించు అని. हम लोग मांगते हैं हमारे ऊपर में दया करने के लिए. మనం అడుగుతాము వాళ్ళను నా మీద దయ చూపించు అని. हमको एक लैंड राहुल गौड़ ने 200 यार्ड्स दिया था. మనకు ఒక ల్యాండ్ రాముల్ గౌడ్ 200 గజాల స్థలం ఇచ్చాడు. आजकल 60 लाख का और 60 लाख का लैंड उन्होंने हमें दिया. ఆయన ఇవాళ రేపు దాని రేట్ ఎంత ఉందంటే 60 లక్షల రేటు ఉంది. 200 గజాల స్థలం ఆయన మాకు ఇచ్చాడు. हमको बनाने के लिए మాకు స్థలంలో కట్టడం एक కోసం सरपंच के पास में गया. ఒక సర్పంచ్ దగ్గరికి వెళ్ళాము. सरपंच क्या बोल रहे हैं? సర్పంచ్ ఏం मैं आपको చెప్తున్నాడంటే ऊपर में दया नहीं करूंगा. నేను మీ మీద దయ చూపించాను. और हमारे पास जमीन है, మా దగ్గర స్థలం ఉంది, पैसा है, పైసలు ఉన్నాయి, घर बनाने का है, ఇల్లు కట్టడం కోసం हम लोग वहाँ नहीं बना पाए. అక్కడ మేము కట్టలేకపోయినాము. वो इंसान का दया एक घर को रोक सकता होगा. మనిషి దయ ఒక ఇల్లుని ఆపగలుగుతదేమో కానీ मैं बताना चाहता हूँ నేను మీకు చెప్పాలి, परमेश्वर ने हमें दया किया. దేవుడు మా మీద దయ చూపించిండు. हम लोग वही एक ही सिंगल फ्लोर ग्राउंड फ्लोर बनाता था वहाँ. అక్కడ మేము కడితే ఒకటే ఫ్లోర్ కట్టగలిగే వాళ్ళం కావచ్చు, यहाँ 2 फ्लोर हम लोग बनाए. కానీ ఇక్కడ 2 ఫ్లోర్స్ మేము समझ में కట్టుకోగలిగాం. आ रहा है कि नहीं? అర్థమవుతుందా మీకు? परमेश्वर ने हमको छोड़ दिया है क्या? దేవుడు మమ్మల్ని नहीं छोड़ा. వదిలిపెట్టిండా? दया इंसान की आवश्यकता नहीं, ఈ మనిషి దయ మనకు అవసరం లేదు, కానీ परमेश्वर का दया रहेगा तो. దేవుడి దయ ఉండడం చాలా और అవసరం. ऊपर में भी होगा, మనకు పైన కూడా ఉంటది, अच्छा मंदिर बन जाएगा, ఈ దేవునికి గొప్ప మంచి परमेश्वर का महिमा हो जाएगा. దేవుని మహిమపరచబడతాము. परमेश्वर का दया का मुकुट हमारा जीवन में दिया है. దేవుడు మనకు తన కరుణ దయ కిరీటం మనకి ఇచ్చాడు. भजन संगीता 21:3 में लिखा है. కీర్తనలో 21:3 రాసి ఉంది. और जरूर जोर से पढ़िए. हाँ, గట్టిగా చదవండి. 21:3. हाँ, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొంచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. परमेश्वर कह रहा है क्योंकि तू अपने आशीष दान देता है, उनकी आशीषों को हमको देना चाहता है. ఆయన ఆశీర్వాదాలు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. परमेश्वर के वचन में लिखा है, వాక్యంలో రాసి ఉంది. कितना सुंदर बात है ఎంత మంచి कि మాట. तू उत्तम आशीष देता है. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలను ఇస్తావు. आपको समझ में आ रहा है? మీకు అర్థమవుతుందా? और बहुत उत्तम चीजों को प्रभु हमको देता है. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇస్తాడు. 200 यार्ड्स का लैंड को मैंने खोया हूँ. 200 గజాల స్థలాన్ని నేను పోగొట్టుకున్నాను, मैं उसको नष्ट हो गया, నాకు నష్టమైంది, लेकिन प्रभु ने अच्छा सुंदर घर हमारा दिया है. కానీ దేవుడు నాకు మంచి ఇల్లుని ఇచ్చాడు. The best श्रेष्ठ कर मतलब कितना उत्तम चीजों को प्रभु हमें देता है. దేవుడు మనకు శ్రేష్టమైన మాటలను ఇస్తాడు. देने वाला है, ఆయన ఇచ్చేవాడు, दिया है, ఆయన ఇచ్చాడు, ఆయన ఇస్తూనే ఉంటాడు. आमीन. हालेलुया, हालेलुया, हालेलुया. और वाला चीज हम लोग खरीद कर మనం చాలా రేట్ గల వస్తువును కొనుక్కుంటాం. हम लोग हमारे घर में रखा है. मैं आके पूछूंगा मुझे चाहिए, ठीक है? ఇస్తారా? नहीं देता है. ఇవ్వరు. बहुत उत्तम चीज आपको इच्छा है, आप रखता है, అది శ్రేష్టమైనది, మీకు ఇష్టము, మీరు పెట్టుకుంటారు. लेकिन परमेश्वर का उत्तम चीज हमको देना चाहता है. కానీ దేవుడు శ్రేయస్కరమైన వస్తువులను మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. आमीन. హల్లెలూయా, हालेलुया. हालेलुया. परमेश्वर का बच्चा कभी भी भीख नहीं मांगता है. దేవుని బిడ్డలు ఎప్పుడు అడుక్కోరు. आप समझ में? उनका बेटा उनके संतान कभी भी भिक्षाटन नहीं करता है. ఎప్పుడు ఎవరు భిక్షం ఎత్తుకోరు. దేవుని పిల్లలు ఎవరు భిక్షం ఎత్తుకోరు. हालेलुया. హల్లెలూయా.
मैं आपको बताना चाहता हूँ, నేను మీకు చెప్పాలనుకుంటున్నాను परमेश्वर हमें बचाया, దేవుడు మనల్ని కాపాడాడు परमेश्वर हमें रक्षा किया, దేవుడు మనల్ని రక్షించాడు परमेश्वर हमारे जीवन को, हमारे जिंदगी में कार्यों को किया। దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు वो చేసేది ना भूलने वाला परमेश्वर ఆయన है, ఎప్పుడు మరవని దేవుడు वो हमारे जिंदगी में कार्य करते रहता है। ఆయన మన జీవితంలో ఎప్పుడు इसलिए పనిచేస్తూనే याद ఉంటాడు. रखना है, అందుకే గుర్తు పెట్టుకోండి हमें क्षमा करता है, మనల్ని క్షమిస్తాడు हमें चंगा करता है, మనల్ని స్వస్థపరుస్తాడు हमें छुड़ाता है, మనకు విడుదల हमें కలుగజేస్తాడు मुकुट देता है, మనకు కిరీటాన్ని ఇస్తున్నాడు उसमें उत्तम चीजों को रखता है। ఆయన శ్రేష్టకరమైన వస్తువులను ఇస్తున్నాడు इसलिए धन्यवाद करना అందుకే है। దేవునికి వందనాలు क्यों చెల్లించాలి धन्यवाद करना है? ఎందుకు వందనాలు చెల్లించాలి परमेश्वर इतना बड़ा काम किया हमारे जीवन में। దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో लास्ट बात बोल చేశాడు के मैं बंद करना चाहता हूँ। లాస్ట్ మాట చెప్పి నేను पहले ముగించాను पत्रोस 5 अध्याय उसकी 4th आयत, फर्स्ट पीटर ఫస్ట్ మొదటి పేతురు 5 का 4। 5వ అధ్యాయము 4వ వచనము మొదటి పేతురు 5వ అధ్యాయము 4వ వచనము ప్రధాన కాపరి ప్రత్యేకమైనప్పుడు మీరు వాడబారిని మహిమ కిరీటము పొందుదురు చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి क्या लिखा है? जब ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు प्रकट होगा तो तुम्हारा महिमा का मुकुट दिया जाएंगे। మహిమ కిరీటము పొందుతాము आमेन। హల్లెలూయా हमारा परमेश्वर हमको और बहुत महिमा का मुकुट परमेश्वर में देता है। మహిమ కిరీటము దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు आमेन। హల్లెలూయా हालेलुया, हालेलुया, हालेलुया। हालेलुया। मैं बताना चाहता हूँ, నేను మీకు आज చెప్పాలనుకుంటున్నాను परमेश्वर की उपस्थिति में जाएंगे, ఈ రోజు మన దేవుని సన్నిధికి दुआ करेंगे, ప్రార్థన చేస్తాం आराधना करेंगे, ఆరాధిస్తాం धन्यवाद करेंगे। వందనాలు प्रभु చెల్లిస్తాం हमारे जीवन में किए वो सारे उपकरण को याद करेंगे। దేవుడు చేసిన ఉపకారం क्यों धन्यवाद करना है? వందనాలు చెల్లించాలి परमेश्वर हमारे जीवन में, हमारे परमेश्वर को धन्यवाद करना प्रभु की इच्छा है। దేవునికి వందనాలు చెల్లించడం ఆ దేవుని చిత్తమై ఉంది दूसरी बात बोला हूँ, రెండో మాట वो చెప్పాను हमारे जीवन में उपकारों को किया है। ఆయన మన జీవితంలో ఉపకారాలు చేశాడు तीसरी बात बोल रहा हूँ, మూడో మాట वो చెప్పాను हमारे जीवन में आश्चर्य कामों को किया है। ఆయన మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేశాడు बहुत सुंदर बात है। ఎంత మంచి మాట और कौन से उपकारों को किया है? ఎలాంటి ఉపకారాలు చేశాడు 4 बात बोला हूँ। నాలుగు మాటలు చెప్పాను वो हमारे पापों को क्षमा किया। ఆయన మన పాపాలని క్షమించిండు दूसरी बात, हमारा बीमारी को चंगा किया। మనకు స్వస్థత वो కలిగించిండు हमें छुटकारा दिया। ఆయన మనకు విడుదల కలిగించిండు वो हमें मुकुट देने वाला ఆయన है। మనకు కిరీటాన్ని ఇచ్చే దేవుడు और उस मुकुट में क्या है? ఆ కిరీటంలో ఏముంది उत्तम चीजों को प्रभु देता है। శ్రేష్టకరమైన కిరీటం ఉంది प्रभु इस वचन के द्वारा हमें आशीष दे। ఈ వాక్యం ద్వారా మమ్మల్ని దేవుడు ఆశీర్వదించిండు आइए हम आगे बंद करेंगे, दुआ करेंगे। రండి మనం కళ్ళు మూసుకొని ప్రార్థన सर्वशक्तिमान परमेश्वर तेरे धन्यवाद देता हूँ, పరిశుద్ధానికి ఎంత వందనాలు ये सुंदर చెల్లిస్తున్నాం. मौका हमारा जीवन में दिया। ఇంత మంచి గొప్ప సమయం మాకు हमारा జీవితంలో पापों को ఇచ్చావు. क्षमा किया, तेरे धन्यवाद మా हो। పాపాలను క్షమించావు నీకు हमारा ధన్యవాదాలు. रोगों को क्षमा चंगा किया, तेरे धन्यवाद हो। మాకు ప్రభు ఆ రోగం నుంచి విడుదల కలిగించిన నీకు వందనాలు हमें पाप से, लोभ से, संसार से छुटकारा दिया, इसलिए धन्यवाद हो। ప్రభు మాకు పాపాల నుంచి లోకం నుంచి విడుదల కలిగించినందుకు నీకు వందనాలు हमें हमें मुकुट देने वाला हो उत्तम चीजों से, इसलिए धन्यवाद हो। ప్రభు మాకు ప్రభు కిరీటాన్ని ఇచ్చే దేవుడు శ్రేష్టకరమైన ప్రభువానికి ఎంతో వందనాలు मैं बोलना चाहता हूं, प्रभु हम हर एक व्यक्ति के लिए दुआ करते हैं మేము ప్రతి ఒక్కరి కోసం जो ప్రార్థన परेशान చేస్తున్నాం. में है, ఎవరైతే ప్రాబ్లం जो संकट में है, ఎవరైతే కష్టాలలో ఉన్నారు जो समस्या से गुजर रहा है, ప్రభు ఎవరైతే సమస్యల నుంచి जो बीमारी में వెళ్తున్నారో, है, ఎవరైతే ప్రభు రోగాల నుంచి ఉన్నారు जो अकेलापन में है, ప్రభు ఎవరైతే ఒంటరిగా ఉన్నారు प्रभु हर एक व्यक्ति के लिए दुआ करता ప్రభు हूँ। ప్రతి ఒక్కరి కోసం నేను ప్రార్థన आपको उपस्थित చేస్తున్నాను में आए हो हर एक बच्चों को तू आशीष दे। ప్రభు నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను इस लाइव దీవించండి देखने वाले बेटे लोग को आशीष दे, ప్రభు ఈ లైవ్ చూసిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి कि एड्स से छुटकारा दे, ప్రభు నీకు ఎయిడ్స్ నుంచి విడుదల कैंसर కలిగించండి से छुटकारा दे, క్యాన్సర్ నుంచి విడుదల कोरोना కలిగించండి से छुटकारा दे, కరోనా నుంచి విడుదల కలిగించండి जिसका संतान है उसको संतान दे। ప్రభు ఎవరికైతే గర్భఫలం లేదో వాళ్ళకు గర్భఫలం దయచేయండి परमेश्वर में प्रार्थना करता हूँ, ప్రభుని ప్రార్థన చేస్తున్నాను मैं हर एक व्यक्ति की जिंदगी में तू कार्य करे। ప్రభు ప్రతి ఒక్క జీవితంలో మీరు పని చేయండి जो कर्जे के कारण आत्महत्या करना चाहता है उसके जीवन में प्रभु जी तू बचा ले उसको ప్రభు जिंदगी को। ఎవరైతే అప్పుల వల్ల ప్రభు బాధపడుతూ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళని కాపాడండి जो कोरोना के कारण सही कई लोग मर गया है उनके लिए भी हम दुआ करते हैं, ప్రభు కరోనా వల్ల ఎంతమంది చనిపోయి ఉన్నారు వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను तू बचा ले खुदावा, ప్రభు నువ్వు కాపాడు तू आशीष दे నువ్వు ఆశీర్వదించు जी, उनके जीवन में तो प्रभु जी एक नया विचार दे प्रभु। ప్రభు వాళ్ళ జీవితంలో ప్రభు నువ్వు కొత్త ఆలోచనలు దయచేయి जिसको किडनी समस्या है, ప్రభు ఎవరికైతే కిడ్నీ సమస్య ఉందో जिसका लंग्स का समस्या है, ఎవరికైతే లంగ్స్ సమస్య ఉందో जिसका प्रभु मैं प्रार्थना करता हूँ जिसका बीपी शुगर है, ఎవరికైతే బీపీ షుగర్లు ఉన్నాయని వాళ్ళ కోసం ప్రార్థన और एक చేస్తున్నాను व्यक्ति के जीवन में तू कार्य करे। ప్రభు ప్రతి ఒక్కరి तू ही हमें बचाता है, నువ్వే तू కాపాడుతావు ही हमें रक्षा करता है, నువ్వే రక్షిస్తావు तू ही हमें संकट से बचाता है। నువ్వే మాకు
మాట్లాడతావు. प्रार्थना करता हूँ, నేను ప్రార్థన చేస్తున్నాను. कलीसिया के लिए दुआ करता మా हूँ, సంఘం కోసం ప్రార్థన और एक చేస్తున్నాను. विश्वास को तू आशीष दे। ప్రతి ఒక్క విశ్వాసం నువ్వు కాపాడు. ओ हर एक व्यक्ति विश्वास को आपको उपस्थिति में आने के लिए उनको ताकत दे। ప్రతి ఒక్క విశ్వాసం నీ సన్నిధికి దయచేయడానికి వాళ్ళకు బలాన్ని దయచేయి. प्रभु उसे कोरोना से बचाए, ప్రభు వాళ్ళని కరోనా నుంచి हर కాపాడు. एक परिवार में तू आशीष दे, ప్రతి ఒక్క కుటుంబాన్ని हर కాపాడు. परिवार का रक्षा होने पाए। ప్రభు ప్రతి ఒక్క కుటుంబాన్ని రక్షించు. मैं प्रार्थना करता हूँ ప్రభు परमेश्वर, నేను ప్రార్థన हर एक చేస్తున్నాను. व्यक्ति की जिंदगी में तू कार्य करे। ప్రభు ప్రతి ఒక్క జీవితంలో నువ్వు పని చేయి. हमारी प्रार्थना सुना, धन्यवाद నువ్వు देते हैं। ప్రభు మా ప్రార్థన విన్నందుకు నీకు వందనాలు. यीशु मसीह के नाम से मांगते हैं। యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారికి పోయి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాతో నడిపించింది గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. God bless you.